అట్టహాసంగా ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆచరణలోకి రావడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ అధికారులు అందుబాటులోకి తేవడం లేదు. అర్ధ సంవత్సరం గడుస్తున్నా సరుకుల కొనుగోలు మొదలు కావడం లేదు. పద్మానగర్లో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ పై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని పద్మానగర్లో సమీకృత మార్కెట్ను రూపొందించారు. ఒకే చోట కూరగాయలు, మాంసాహారాలు, సరుకులు లభించేలా దీనిని తీర్చిదిద్దారు. వేలాది మందికి చిరు వ్యాపారులకు జీవనోపాధి లభించేలా రూపొందించారు. ఈ మార్కెట్ను ఈ ఏడాది జనవరి 23వ తేదీన లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా దీనిని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించే ప్రజలకు కూరగాయలతో పాటు మాంసాహారం, సరుకులతో పాటు అన్ని లభించనున్నాయి. ఈ భవన సముదాయానికి దాదాపు 14 కోట్ల రూపాయలు వెచ్చించారు. పరిశుద్ధమైన ఆహార పదార్థాలను అందించడమే లక్ష్యంగా ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేశారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఈ మార్కెట్ ఆరంభానికి మాత్రమే పరిమితమైంది. 6 నెలలు గడుస్తున్న చిరు వ్యాపారులకు అందించడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా అగుపిస్తోంది. దీని ద్వారా వందలాది మందికి ఉపాధి లభించనుండగా ఆచరణలో మాత్రం ప్రభుత్వం తీసుకురావడం లేదు. లాంఛనంగా ప్రారంభించిన పద్మానగర్ మార్కెట్ కొనుగోళ్లు ప్రారంభించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పద్మానగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్వకుంట్ల ప్రమోద్ రావు అన్నారు. 6 నెలలు గడుస్తున్నా అందుబాటులోకి తేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. ప్రజలు వేచి చూస్తున్నారని, వీలైనంత త్వరగా దీనిని అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. ఆగమేఘాలపై దీనిని నిర్మించారని, ప్రారంభించిన తర్వాత పట్టించుకున్న నాదుడే కరువయ్యారని కాలనీ వాసి ఒడ్నాల రాజు అన్నారు. శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రామ్నగర్, పద్మనగర్ ప్రాంతంలో నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించి 6 మాసాలైనా ఇంతవరకు దీన్ని పనిలోకి తీసుకోవడం, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ ప్రజలు ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది, ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూస్తుండ్రు. దీన్ని ఇనాగ్రేషన్ చేసినట్టు అట్టాసంగా ఇనాగ్రేషన్ చేసిన రాజకీయ నాయకులు దీన్ని పట్టించుకుంటలేరు. ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ పట్టించుకుంటలేదు. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇది త్వరలో మనందరికీ ఉపయోగంగా రావాలని కోరుకుంటున్నాం. ఇది 14 కోట్లతో చేసిన ఇంత పెద్ద ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులో ఉండాలని మేము ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. పద్మనగర్లో నెలకొల్పిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని శిథిలావస్థకి మార్చుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కోట్లు వెచ్చించి ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అప్పుడప్పుడే హంగులతో తీర్చిదిద్ది వెంటనే ఓపెనింగ్ చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కేంద్ర మంత్రి దాన్ని మళ్ళీ
పట్టించుకున్న పాపనలా పోలేదు. ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వేసినట్టు ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శిథిలావస్థకి చేరుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకి అందుబాటులో ఉంచి ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని వెంటనే ఓపెన్ చేసి ప్రజలకి అందుబాటులో ఉంచగలరని మేమందరం వేడుకుంటున్నాము.